శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. ఏదైనా మెగా ఫ్యాన్స్ అదృష్టవంతులంటే దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి మెగా ఫ్యాన్స్ శ్రీకారం చుట్టారు అని చెప్పాలి. ఏంటి అంత గొప్ప పని అంటే ఏదో ఒకటైతే చెప్తాం, రెండైతే చెప్తాం. ఎప్పుడు చూసినా ఒక కొత్త చరిత్రను లిఖిస్తూనే ఉంటారు మెగా ఫ్యాన్స్. ఫ్యాన్స్ అంటే ఒకప్పుడు పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, కట్అవుట్లు వీటితోనే ఉండేది. బట్ ఫ్యాన్స్ని ఎలా ఏ రకంగా సామాజిక స్పృహ వైపు మలుచుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనకు శ్రీకారం చుట్టింది మాత్రం వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారే. అందులో ఎటువంటి డౌట్ లేదు. మెగాస్టార్ చిరంజీవి గారు అంటే మనకి ఆయన మేనరిజమ్స్, ఆయన స్టెప్స్, ఆయన గ్రేవ్స్, ఆయన యాక్షన్స్, ఆయన కామెడీ, ఆయన అన్నీ కనిపిస్తూ ఉంటాయి. బట్ వాటన్నిటితో పాటు మెగా ఫ్యాన్స్ కూడా ఎప్పుడూ కనిపిస్తారు. అనేక సేవా కార్యక్రమాలు, ఎవరికి ఏ సహాయం కావాలన్నా, ముఖ్యంగా బ్లడ్ కావాలంటే చాలు 2 తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి గుర్తొచ్చేది మెగా ఫ్యాన్స్. బ్లడ్ బ్యాంక్, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్, ఇదే ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. అలాంటి మెగా ఫ్యాన్స్ని చిరంజీవి గారు ఎలా చూసుకుంటారు అంటే కుటుంబ సభ్యులలాగే చూసుకుంటారు. ఒక పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూసుకుంటారో, ఒక రామ్ చరణ్ ఎలా చూసుకుంటారో, ఒక నాగబాబు గారిని ఎలా చూసుకుంటారో, అలాగే మెగా ఫ్యాన్స్ని కూడా ఆయన ఎప్పుడూ అలాగే చూసుకుంటారు. ఏ మెగా ఫ్యాన్కి ఏ కష్టం వచ్చినా సరే ఆయన ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. అలాంటి మెగా ఫ్యాన్స్ కోసం మరొక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మెగా స్టార్ చిరంజీవి గారు అని చెప్పాలి. ఏంటి అంటది, ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఏ అభిమానికి ఇవ్వనటువంటి ఒక అవకాశాన్ని చిరంజీవి గారు ఇవ్వబోతున్నారు. దాదాపు 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇప్పుడు ప్రతి అభిమానికి కూడా చిరంజీవి ఫ్యాన్స్ అందరికీ కూడా ఆయన ఇచ్చేందుకు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. దీన్ని రీసెంట్గా అఖిల భారత చిరంజీవి యువత రమణ స్వామినాయుడు గారు అనౌన్స్ చేశారు. 5 లక్షల రూపాయలతో కూడినటువంటి ఆ ఇన్సూరెన్స్ ఎన్నో రకాలుగా వాళ్ళకి ఉపయోగపడుతుందనేటువంటి ఆలోచనతో దానికి వాళ్ళు ఒక తీసుకునేటువంటి నిర్ణయంగా మనం చూడొచ్చు. నిజంగానే చూడండి, నార్మల్గా ఏ హీరో అభిమానైనా, ఏ పొలిటికల్ అభిమానైనా నార్మల్గా ఏముంటుంది చెప్పండి, హీరోలకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి పక్కన పెడితే ఏ హీరో అయినా భారతదేశ చరిత్రలో ఇలాంటి ఒక అభిమానుల కోసం వాళ్ళ కుటుంబం ఏదన్నా ఇబ్బందుల్లోకి, అంటే ఒక వ్యక్తి తాలూకా వాళ్ళకి ఏదన్నా హెల్త్ బాగోకపోతే ఇబ్బంది పడతారని మేము అనేటువంటి ఆలోచన ఉంటుందా? ఒక అభిమాని అంటే వాడు మనకి పాలాభిషేకం చేశాడా, పూలాభిషేకం చేశాడా, గ్రేట్గా అంటే మన కోసం రక్తదానం చేశాడా, లేకపోతే అన్నదానం చేశాడా, ఇవి మాత్రమే చూస్తూ ఉంటాం. కానీ ఎన్ని చేసినా సరే వాళ్ళని ఎవరిని కూడా అంతగా గుర్తించుకుని మహా అయితే ఒక ఫోటో ఇచ్చి పంపిస్తారు తప్ప అంతకు మించి ఇప్పుడు చూసింది లేదు. కానీ ఎందుకో మెగా ఫ్యాన్స్ అంటే అందుకే అదృష్టవంతులు అంటాను. ఏదో ఫోటో మాత్రమే కాదు, మెగాస్టార్ చిరంజీవి గారి పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఎక్కడో దుబాయ్ లాంటి కంట్రీస్లో కూడా చిరంజీవి గారి అభిమానులు సహాయ కార్యక్రమాలు, ఏదన్నా విపత్తు వస్తే అక్కడ సహాయ చర్యలు కూడా వాళ్ళు పాల్గొని చేసేటువంటివి చాలానే ఉంటాయి. అందుకే ఎంతమంది హీరోలు ఉన్నా మెగాస్టార్ చిరంజీవి గారు వేరు, ఎంతమంది అభిమానులు ఉన్నా దాంట్లో మెగా అభిమానులు వేరు అని చెప్పాలి. ఈరోజు ప్రతి అభిమాని కోసం చిరంజీవి గారు తీసుకునేటువంటి ఇలాంటి నిర్ణయం చూస్తుంటే నిజంగా ఏ అభిమాని అయితే నిజంగా చిరంజీవి గారిని ఇలాంటి హీరో ఉంటే బాగుండు అని అనుకుంటారో అలాంటి హీరో నాకు ఇలాంటి అభిమానులు ఉంటే బాగుండు అని చిరంజీవి గారు కూడా గర్వపడేలా అభిమానులు చేసేటువంటి కార్యక్రమాలు చూస్తున్నాం. అలాగే చిరంజీవి గారు చేసేటువంటి కార్యక్రమాలను చూసి అభిమానులు కూడా మా హీరో గొప్పోడురా అనుకునేటువంటి స్థాయిలో ఆయన చూపించేటువంటి ప్రేమ రూపంలో మనకైతే కనిపిస్తుంది.